నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం అదేంటి ఇక్కడ కరెంట్ అఫైర్ లేదు, కంగారు పడకండి. ఇప్పటి వరకు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఏవైతే కరెంట్ అఫైర్ ఎపిసోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, మీకు అవగాహన పెరగాలి అని మేము చెప్పిన కరెంట్ అఫైర్లు, మీరు చూసిన కరెంట్ అఫైర్లు. బట్ ఫర్ ఎ చేంజ్ కొత్త సంవత్సరం కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి పబ్లిక్ డిమాండ్ మీద పబ్లిక్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో పెడుతున్నారో వాళ్ళ కామెంట్స్ని కన్సిడర్ చేసి మేము ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ని చేస్తున్నాం. అండ్ ఆ ఫస్ట్ పర్సన్ ఎవరో కాదు, లెట్స్ సీ. సో నిన్న మనం ఏదైతే కరెంట్ అఫైర్ ఎపిసోడ్ అప్లోడ్ చేశామో సగోల్ క్యాంగ్జీ అని, దాని కింద ప్రియా ప్రసూన గారు సార్ గ్రీన్ హైడ్రోజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగారు. సో మనం ఇవాళ చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ గ్రీన్ హైడ్రోజన్. అండ్ ఇక్కడ ఇంకో రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఇప్పటి నుంచి పబ్లిక్ డిమాండ్ మీద కూడా మేము కరెంట్ అఫైర్స్ చేయాలి అని డిసైడ్ అయ్యాం. కాకపోతే ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాలి, దీని గురించి అవగాహన ఎక్కువగా ఉండాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది అని మీరు అనుకుని మేము అనుకుంటే ఖచ్చితంగా దాని మీద కరెంట్ అఫైర్ ఎపిసోడ్ చేస్తాం. అండ్ మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేగాని సార్ అడగమన్నారు కదా అని చెప్పి మాస్టారు దీని గురించి చెప్పండి, మాస్టారు దాని గురించి చెప్పండి అని సింపుల్గా ఉండే టాపిక్స్, ఈజీగా అర్థమయ్యే టాపిక్స్ కూడా కామెంట్ చేయకండి. బికాజ్ అది మీకు టైం వేస్టే, మాకు టైం వేస్ట్. బికాజ్ టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఒకప్పుడు మనీ వాల్యుబుల్ థింగ్ అన్నారు, బట్ ఇప్పుడు టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్. సో మేము మీ టైం వేస్ట్ తెలుసుకోలేదు, అలానే వీ ఆల్సో ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్. అండ్ హెన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్, అర్థం అవడానికి చాలా కష్టంగా ఉన్న టాపిక్స్, లేదు బాగా టెక్నికల్ నాలెడ్జ్ లేదా టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉన్న ఏవైనా సరే కరెంట్ అఫైర్స్ మీకు అర్థం కావాలి, తెలియాలనుకుంటే వాటిని కామెంట్స్ కింద పెట్టండి. మేము ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేసి డైలీ కరెంట్ అఫైర్స్తో పాటైనా లేదు వాటికి స్పెషల్గా కరెంట్ అఫైర్ అయినా చేసి తీరుతాం. వెల్, ఆన్ దట్ నోట్ పబ్లిక్ డిమాండ్ మీద చేయబోతున్న ఫస్ట్ కరెంట్ అఫైర్ టుడే ఈజ్ గ్రీన్ హైడ్రోజన్. చలో ఇప్పుడు అధికారికంగా చెప్పేస్తాను. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం గ్రీన్ హైడ్రోజన్. మామూలుగా హైడ్రోజన్ అనేది చాలామందికి తెలుసు. ఇట్స్ అన్ ఎలిమెంట్ అని కొందరు అంటారు, ఇట్స్ ఎ గ్యాస్ అని కొందరు అంటారు, వాటర్లో హైడ్రోజన్ ఉందంటారు, వాతావరణంలో కూడా హైడ్రోజన్ ఉందంటారు, కొంతమంది గాలి కన్నా తేలికగా ఉంటుందంటారు, కొంతమంది అది డయాటమిక్ ఎలిమెంట్ అంటారు, కొంతమంది అది ఆడోర్లెస్ గ్యాస్ అంటారు, కొంతమంది అది కలర్లెస్ గ్యాస్ అంటారు, ఇంకొంతమంది అసలు హైడ్రోజన్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అనొచ్చు. సో ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అండ్ ఈ తెలిసిన వాళ్ళలో కూడా అందరికీ హైడ్రోజన్ గురించి అయితే ఒక బేసిక్ ఐడియా ఉంది, కానీ గ్రీన్ హైడ్రోజన్ గురించి అంతగా ఐడియా లేదు. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ ద రీసెంట్ డేస్. అది ఇంకా చాలా నేసెంట్ స్టేజ్లో ఉంది. నేసెంట్ స్టేజ్ అంటే ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తుంది అనమాట ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది. ఓన్లీ గ్రీన్ హైడ్రోజనే ఉందా, లేదు వేరే రంగుల హైడ్రోజన్ కూడా ఉన్నాయి, అంటే బ్లూ హైడ్రోజన్ అని, బ్రౌన్ హైడ్రోజన్ అని, బ్లాక్ హైడ్రోజన్ అని, గ్రే హైడ్రోజన్ అని, టుర్క్వాయిస్ హైడ్రోజన్ అని, ఇలా వివిధ హైడ్రోజన్లు ఏమన్నా ఉన్నాయా, లేదు ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ అయినా? ఒకవేళ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఉంటే దానికి గ్రీన్ హైడ్రోజన్ అనే పేరు ఎందుకు పెట్టారు? వై నాట్ వైట్ హైడ్రోజన్, వై నాట్ బ్లూ హైడ్రోజన్? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హైడ్రోజన్కి అసలు కలర్ ఉండదు. ఇట్ ఈస్ ఎ కలర్లెస్ ఎలిమెంట్ ఆర్ కలర్లెస్ సబ్స్టెన్స్. మరి కలరే లేని దానికి గ్రీన్ హైడ్రోజన్ పేరు ఎందుకు పెట్టారు? ఇలా చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ దాట్స్ వై ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో ఇంతకీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దానికన్నా ముందు అసలు హైడ్రోజన్ అంటే ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఎందుకు గ్రీన్ హైడ్రోజన్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ మీద ఫోకస్ చేస్తే ఇండియాకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ రిమెంబర్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ థింగ్. అందుకని ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో ప్లీజ్ బేర్ విత్ దట్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ టు వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ హైడ్రోజన్? బికాస్ ఈవెన్ దో టాపిక్ గ్రీన్ హైడ్రోజన్ అయినా హైడ్రోజన్ గురించి తెలిస్తే కదా గ్రీన్ హైడ్రోజన్ గురించి తెలుసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. సో ముందు హైడ్రోజన్ గురించి తెలుసుకుందాం. హైడ్రోజన్ ఈజ్ ద లైటెస్ట్ అండ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి? రసాయన శాస్త్రం, కెమిస్ట్రీకి సంబంధించి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా వాటి యొక్క అటామిక్ నెంబర్ అలానే అటామిక్ మాస్ ఆధారంగా ఒక నెంబర్ తర్వాత ఒక నెంబర్ అలా పీరియాడిక్ టేబుల్లో పెట్టారు. అది ఎవరు పెట్టారు? దిమిత్రి మెండలేవ్ పెట్టారు. ఈ దిమిత్రి మెండలేవ్ పెట్టిన ఏదైతే పీరియాడిక్ టేబుల్ ఉందో దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఈ హైడ్రోజన్. ఈవెన్ మీరు ఇక్కడ గమనించవచ్చు, హైడ్రోజన్ యొక్క సింబల్ క్యాపిటల్ హెచ్. ఇక్కడ పైన 1 ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ఆటమ్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో అది దాని యొక్క అటామిక్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి? ఒక ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్నే ప్రోటాన్స్ కూడా ఉంటాయి, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కింద 1.008 అని ఇంకో నెంబర్ ఉంది. ఆ 1.008 వచ్చేసి దాని యొక్క అటామిక్ మాస్. ఇప్పుడు అటామిక్ మాస్ని ఎలా ఐడెంటిఫై చేశారు మాస్టర్ అని మీరు అనొచ్చు. ఒక ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్తో పాటు న్యూట్రాన్స్ కూడా ఉంటాయి.
సో ఒక ఆటమ్ లోపల ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి, ఒకవేళ న్యూట్రాన్స్ లేకపోతే ప్రోటాన్స్ ఉన్నాయి, దాని యొక్క మాస్ ఏంటి అని చెప్పేది అటామిక్ మాస్. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ 1.008. ఈవెన్ హైడ్రోజన్లో కూడా మళ్ళీ హైడ్రోజీనియం, డ్యూటీరియం, ట్రిటియం అని ఐసోటోప్స్ కూడా ఉన్నాయి. మనం ఐసోటోప్స్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఇన్ జనరల్గా హైడ్రోజన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిన్స్ ద వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ లెస్ దాన్ ఎయిర్, ఇట్ రైజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఈస్ దేర్ ఫోర్ రేర్లీ ఫౌండ్ ఇన్ ఇట్స్ ప్యూర్ ఫామ్ విచ్ ఈస్ H2. సో మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే హైడ్రోజన్ గాలి కన్నా తేలికైనది. గాలి బరువు హైడ్రోజన్ బరువు కన్నా ఎక్కువ కాబట్టి గాలి కింద ఉంటుంది, వేరేస్ హైడ్రోజన్ గాలి కన్నా ఎత్తులో తిరుగుతూ ఉంటుంది. సో అందుకని మనం హైడ్రోజన్ అంత ఈజీగా క్యాప్చర్ చేయలేకపోతున్నాం. అందుకని హైడ్రోజన్ ఎప్పుడు కూడా దాని ప్యూర్ ఫామ్లో దొరకదు, వేరే ఏదో ఒక ఎలిమెంట్తోనూ వేరే ఏదో ఒక సబ్స్టాంట్తోనూ కలిసి ఉంటుంది. కానీ హైడ్రోజన్ దాని ఏ విధంగా ఉంటుందో న్యాచురల్ ఫామ్లో ఆ విధంగా మనకి లభ్యమవదు. ఇంతకీ హైడ్రోజన్ యొక్క న్యాచురల్ ఫామ్ ఏంటి, లేదా ప్యూరెస్ట్ ఫామ్ ఏంటి, లేదా ఎలిమెంటల్ ఫామ్ ఏంటి అంటే H2. H2 అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఒక సింగిల్ హైడ్రోజన్ స్టేబుల్గా ఉండలేదు, ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో అది ఎప్పుడు కూడా ఇంకో హైడ్రోజన్ గురించి వెతుకుతూ ఉంటుంది. సో 2 హైడ్రోజన్లు కలిసి ఒక చోట ఉంటాయి కాబట్టి 2 Hలను గుర్తిస్తూ H2 అంటారు. అక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దానిని డయాటమిక్ ఎలిమెంట్ అంటూ ఉంటారు. ఒకటే ఉందనుకోండి అప్పుడు మోనో అటామిక్ ఎలిమెంట్. 2 ఉన్నాయి కదా, ఒక H 2 Hలు కలిపి కదా H2 అంటున్నారు, అందుకని డయాటమిక్ ఎలిమెంట్. ఐ హోప్ యూ గాట్ దట్ పాయింట్. ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ hydrogen is a non-toxic, non-metallic, odorless, tasteless, colorless and highly combustible diatomic gas. గ్యాస్ అంటే అది వాయు రూపంలో ఉంటుంది, అది సాలిడ్గాను ఉండదు, అంటే ఘన పదార్థంగాను ఉండదు, అలానే లిక్విడ్ ఫామ్ అంటే ద్రవ్య పదార్థంలో కూడా ఉండదు, అది వాయు రూపంలో ఉంటుంది. అండ్ డయాటమిక్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. అలానే ఒక స్టాండర్డ్ టెంపరేచర్, స్టాండర్డ్ ప్రెషర్లో హైడ్రోజన్ నాన్ టాక్సిక్ అంటే పాయిజనస్ కాదు, టాక్సిక్ సబ్స్టెన్స్ కాదు, అది నాన్ మెటాలిక్ అండ్ అది మెటాలిక్ సబ్స్టెన్స్ కానే కాదు. అండ్ ఆర్డర్లెస్, ఆర్డర్లెస్ అంటే ఏంటి, స్మెల్ లేనిది అని అర్థం. టేస్ట్లెస్ అంటే దానికి ఆల్కలీనా, ఎసిడిక్కా, స్వీటా, సోరా, బిట్రా అలా టేస్ట్ ఏమి ఉండదు. కలర్లెస్ అంటే దానికంటూ ఒక రంగు లేదు. అలానే ఇట్ ఈస్ హైలీ కంబస్టబుల్ అంటే దానికి మంట పెడితే అది తొందరగా భగ్గుమంటుంది, అది కాలుతుంది అని. హైడ్రోజన్ ఫ్యూయల్ ఈజ్ జీరో ఎమిషన్ ఫ్యూయల్ బర్న్డ్ విత్ ఆక్సిజన్ అండ్ దిస్ ఈజ్ వై there is a lot talk about hydrogen and green hydrogen. ఎందుకు ఇంత ఎక్కువ చర్చ జరుగుతుంది హైడ్రోజన్ చుట్టూదా అంటే బికాజ్ ఇట్ ఈస్ జీరో ఎమిషన్ ఫ్యూయల్ బర్న్డ్ విత్ ఆక్సిజన్. ఇన్ జనరల్గా అయినా కంబస్షన్ జరగాలి అంటే ఆక్సిజన్ కావాలి. మీరు ఈవెన్ ఒక అగ్గిపుల్లని ఇలా వెలిగించినా సరే ఆ అగ్గిపుల్ల వెలగాలి అంటే ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకపోతే కంబస్షన్ జరగదు. సో ఈవెన్ ఒకవేళ హైడ్రోజన్ ఫ్యూయల్ ఖర్చు అవ్వాలి అన్నా లేదా హైడ్రోజన్ ఫ్యూయల్ ప్రాసెస్ జరగాలి అన్నా ఆక్సిజన్ కావాలి. బికాజ్ హైడ్రోజన్ ఈజ్ ఎ కంబస్టబుల్ ఫ్యూయల్ అండ్ దట్ టు హైలీ కంబస్టబుల్ ఫ్యూయల్. అంటే మిగతా ఫ్యూయల్స్తో కంపేర్ చేస్తే ఇది బాగా ఎక్కువగా బర్న్ అవుతుంది అనమాట. ఏదైనా ఫ్యూయల్ ఎక్కువగా బర్న్ అవుతుంది అని అంటే అది ఆబ్వియస్గా ప్రాసెస్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంది, ఎగ్జాస్టివ్ మెటీరియల్స్ ఎక్కువగా ఉండవు. ఉదాహరణకి మీరు కార్బన్ తీసుకోండి, ఫాసిల్ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ అవ్వచ్చు, అది కూడా కంబస్ట్ అవుతుంది కానీ అది హైలీ కంబస్టబుల్ కాదు యాజ్ కంపేర్డ్ టు హైడ్రోజన్. అందుకని అది ఎక్కువగా బయటకు వదిలేస్తూ ఉంటుంది, ఆ స్మోక్ అవ్వచ్చు, వాటర్ పార్టికల్స్, వెరాజ్ దట్స్ నాట్ ద కేస్ విత్ హైడ్రోజన్. అండ్ ఇంకోటి జీరో ఎమిషన్. కార్బన్ లేదా ఫాసిల్ ఫ్యూయల్స్ లాగా పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఈ వాహనాలు బాగా ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయి, ఎస్పెషల్లీ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ బాగా రిలీజ్ చేస్తాయి. బట్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఎమిషన్స్ని రిలీజ్ చేయదు, ఆల్మోస్ట్ జీరో, లేదు నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అందుకే హైడ్రోజన్ మీద అంత ఫోకస్ చేస్తున్నారు. ఎందుకు, 2030 కల్లా ఏవైతే మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయో మనం వాటిని అచీవ్ చేయాలి. అలానే ఫ్యూచర్లో పాపులేషన్ పెరిగిపోతుంది, మనం క్లైమేట్ని కన్సిడర్ చేయలేదనుకోండి, క్లైమేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయట్లేదు అనుకోండి, దెన్ దాట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ మెస్. తర్వాత ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫ్యూయల్ సెల్స్ ఆర్ ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్. ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే సో అది జీరో ఎమిషన్స్ కాబట్టి ఫ్యూయల్ సెల్స్లో వాడచ్చు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ సమ్ ట్రైన్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ రన్నింగ్ ఆన్ హైడ్రోజన్, వాటిని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్తో నడుపుతున్నారు. జర్మనీలో ఒక ట్రైన్ అయితే ఆల్రెడీ ఎకనామికల్ వేలో అంటే కమర్షియల్ వేలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మీద రన్ అవుతుంది. ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని కార్స్ని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ మీద రన్ చేయడానికి ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతున్నాయి. అండ్ హెన్స్ దిస్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కరెంట్ అఫేర్. దానికి గ్రీన్ హైడ్రోజన్ అని పేరు ఎందుకు పెట్టారంటే కొంతమంది ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది, అలానే పర్యావరణానికి పెద్దగా హాని చేయదు, బికాజ్ జీరో ఎమిషన్స్ కాబట్టి అందుకని గ్రీన్ హైడ్రోజన్ పేరు పెట్టారని అంటారు. ఆబ్వియస్లీ 100% కరెక్ట్, డౌట్ లేదు. కానీ గ్రీన్ హైడ్రోజన్ ఒక్కటే కాదు, దేర్ ఆర్ 3 more కలర్స్ యాజ్ వెల్. ఆ కలర్స్ ఏంటి, అవి ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి అటువంటి పదార్థాలను రిలీజ్ చేస్తే అవి కూడా తెలుసుకుందాం. మనం హైడ్రోజన్ ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇది ఇన్ జనరల్గా ఎన్వైర్న్మెంటల్ని దృష్టిలో పెట్టుకుని ఆ కన్సర్న్తో క్లాసిఫై చేశారన్నమాట. ఇన్ జనరల్గా హైడ్రోజన్ ఇలా ఏమీ ఉండదు.
బ్రౌన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్. మన పర్టికులర్ కరెంట్ అఫేర్ వచ్చి దీని చుట్టూతో తిరుగుతుంది. బట్ మనం వీటి గురించి కూడా తెలుసుకుందాం. బికాస్ అలాగే అడగచ్చు కదా, ఆల్రెడీ మన APPSC గ్రూప్ 1లో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు. పేపర్ UPSC కన్నా టఫ్గా ఉందని UPSC పేపర్ రాసిన వాళ్ళే చెప్తున్నారు. అంటే దట్ క్లియర్లీ టెల్స్ పేపర్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్. పేపర్స్ ఆర్ బికమింగ్ ఈవెన్ మోర్ టఫర్. జనరల్ స్టడీస్, జాగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి అక్కడ ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి, కొత్త కొత్త అంశాలు యాడ్ అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి టఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని గ్రీన్ హైడ్రోజన్తో పాటు మనం వీటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ రిమెంబర్, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఈ టాపిక్ కొంచెం లెంతీగా ఉంటుంది. ప్లీజ్ బేర్ విత్ దట్ అండ్ వీడియోని చివరి దాకా చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి అండ్ డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అవుతుంది కూడా. సో కమింగ్ బ్యాక్, బ్రౌన్ హైడ్రోజన్ ఎందుకు అంటున్నారంటే హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ when coal is transformed under high pressure conditions and the resulting carbon dioxide released back into the air. దేన్ని బ్రౌన్ హైడ్రోజన్ అంటారు? కోల్ని ఎప్పుడైతే హై ప్రెషర్, హై టెంపరేచర్లో బర్న్ చేస్తారో అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిన తర్వాత మిగతా హైడ్రోజన్ ఏదైతే ఉందో ఆ విధంగా వచ్చిన హైడ్రోజన్ని బ్రౌన్ హైడ్రోజన్ అంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ బ్రౌన్ కోల్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రే హైడ్రోజన్. గ్రే హైడ్రోజన్ లేదు హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ వెన్ న్యాచురల్ గ్యాస్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ బై బర్నింగ్ మీథేన్. మీథేన్ అంటే CH4 అండ్ ద రిజల్టింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ బ్యాక్ ఇన్ టు ద ఎయిర్. సో ఇక్కడ న్యాచురల్ గ్యాస్ని బర్న్ చేస్తున్నారు అండ్ దట్ టు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో దాన్ని గ్రే హైడ్రోజన్ అంటున్నారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ బ్లూ హైడ్రోజన్, హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ బట్ ద అవుట్పుట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ క్యాప్చర్డ్ అండ్ స్టోర్డ్ దేర్ బై అవాయిడింగ్ కార్బన్ ఎమిషన్స్. ఇక్కడ బ్రౌన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్ ఏదైతే హైడ్రోజన్ రిలీజ్ అవుతుందో దాంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. వేరాజ్ బ్లూ హైడ్రోజన్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వట్లేదు, దాన్ని ముందే క్యాప్చర్ చేస్తున్నారు. సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ వాటర్. ఇక్కడ అన్ని చోట్ల చూడండి కోల్, న్యాచురల్ గ్యాస్, బట్ ఇక్కడ వాటర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు యూజింగ్ ఏ మెథడ్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్ that is powered by renewable energy such as wind or solar as per picture below. ఇక్కడ మీరు గమనించవచ్చు, విండ్ మిల్ తిరుగుతూ ఉంటుంది లేదా సోలార్ ప్యానల్ ఉంది. సోలార్ ప్యానల్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి వాటర్లో ఏదైతే హైడ్రోజన్ ఆక్సిజన్తో పాటు ఉందో దాన్ని బ్రేక్ చేసేసి ఆ హైడ్రోజన్ని తీసుకుంటున్నారు. సో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎన్వైర్న్మెంట్కి పెద్దగా హార్మ్ చేయవు కదా, ఎమిషన్స్ ఏమి ఉండవు కదా. సో ఆ ఎనర్జీని తీసుకుంటున్నారు. ఆ ఎనర్జీని యూజ్ చేసి వాటర్ని డివైడ్ చేస్తున్నారు లేదా వాటర్ మాలిక్యూల్ని సెపరేట్ చేస్తున్నారు. అలా హైడ్రోజన్ తీసుకొస్తున్నారు కాబట్టి అది ఎన్వైర్న్మెంట్కి కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదు ఏ ఎమిషన్స్ని క్రియేట్ చేయట్లేదు. అందుకే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అన్నారు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది గాల్లోకి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కానీ దాన్ని గాల్లోకి రిలీజ్ చేయట్లేదు, దాన్ని క్యాప్చర్ చేసేస్తున్నారు. ఇక్కడ మటుకు కార్బన్ డైఆక్సైడ్ అనేది లేదు. అండ్ దాట్స్ వై దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నౌ లెట్స్ ట్రై టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్? Hydrogen is a key industrial fuel that has a variety of applications including the production of ammonia. Ammonia యొక్క కెమికల్ ఫామ్ ఏంటి? NH3. N అంటే నైట్రోజన్, H అంటే హైడ్రోజన్. a key fertilizer. అలానే స్టీల్ రిఫైనరీస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇలాంటి అన్ని ఇండస్ట్రీస్లో కూడా మనకి గ్రీన్ హైడ్రోజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హౌఎవర్ ఆల్ ఆఫ్ ద హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చర్డ్ నవ్ ఈజ్ ద సో కాల్డ్ బ్లాక్ ఆర్ బ్రౌన్ హైడ్రోజన్. సో మనకి ఇక్కడ తెలుస్తుంది, ఇందాక మనం బ్రౌన్, గ్రే, బ్లూ, గ్రీన్ డిస్కస్ చేసాం. ఆ బ్రౌన్ హైడ్రోజన్ని బ్లాక్ హైడ్రోజన్ అని కూడా పిలుస్తారు బికాస్ కోల్ ఇన్వాల్వ్ అయి ఉంది. కోల్ని బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. కొన్నిసార్లు కోల్ ఎక్కడైతే బ్రౌన్ కలర్లో ఉంది, ఎస్పెషల్లీ లిగ్నైట్ కోల్ ఏదైతే ఉందో అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో ఆ కోల్ని యూస్ చేసి ఒకవేళ వాళ్ళు హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బ్రౌన్ హైడ్రోజన్ అంటారు. లేదా ఇన్ జనరల్గా కోల్ని బ్లాక్ గోల్డ్ అంటారు కాబట్టి దాన్ని బ్లాక్ హైడ్రోజన్ అంటున్నారు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో బ్లాక్ హైడ్రోజన్, బ్రౌన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఇన్ని ఉన్నా సరే ప్రస్తుత రోజుల్లో ఏదైతే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో అదంతా కూడా బ్రౌన్ హైడ్రోజన్ పద్ధతిలోనే, లేదు ఆ లిగ్నైట్ కోల్ ఏదైతే ఉందో దానిని బర్న్ చేస్తూనే వస్తుంది. అందుకే ప్రజెంట్గా అన్నీ కూడా బ్రౌన్ హైడ్రోజన్ సోర్సెస్ అని చెప్పాలి. గ్రీన్ హైడ్రోజన్ ఇందాక మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో అనుకున్నట్టుగా ఇంకా నేసెంట్ స్టేజ్లోనే ఉంది, బుడిబుడి అడుగులు వేస్తోంది. హైడ్రోజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో కాదు, ఈ విశ్వంలోనే ఎక్కువగా లభించే ఏదైనా మూలకం లేదా ఎలిమెంట్ ఉందా అంటే అది హైడ్రోజన్. ఈవెన్ మీరు సన్ యొక్క కోర్లో చూసినా సరే, సూర్యుడి యొక్క కేంద్రకం ఏదైతే ఉంటుందో దాని లోపల చూసినా సరే హైడ్రోజన్ అనేది ఉంటుంది. హైడ్రోజన్, హీలియం ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సన్. అంతలాగా లభించే హైడ్రోజన్ మనం సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే దాని యొక్క ప్యూర్ ఫామ్ మనకి ఎక్కువగా లభించట్లేదు, అది చాలా తక్కువ పరిమాణంలో ఉంది. బట్ ప్యూర్ ఆర్ ద ఎలిమెంటల్ హైడ్రోజన్ ఈజ్ వెరీ స్కేర్స్, యాజ్ వి ఆల్రెడీ గాట్ టు నో. అది తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేయలేకపోతున్నాం సరిగ్గా.
అండ్ మోర్ ఓవర్ ఒకవేళ అది ప్యూర్ ఫామ్లో ఉన్నా సరే అది గాలి కన్నా తేలిగ్గా ఉంటుంది కాబట్టి పైన ఎక్కడో ఉంటుంది, మనం దాన్ని క్యాప్చర్ చేయాలంటే కొంచెం కష్టం. అందుకే మనం ఏం చేస్తాం, ఎక్కడైతే దాన్ని ఎలిమెంటల్ ఫామ్గా మనం దాన్ని క్రియేట్ చేయగలం. ఉదాహరణకి వాటర్ ఉంది, వాటర్ అంటే H2O అంటే 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. సో ఈ ఆక్సిజన్ని ఆ 2 హైడ్రోజన్స్ సెపరేట్ చేస్తే అప్పుడు మిగిలిన 2 హైడ్రోజన్లే కదా. హైడ్రోజన్ ఉండేదే ఆ డయాటమిక్ ఫామ్లో కదా, H2లో కదా. అందుకని ఆ విధంగా ఎలక్ట్రోలైసిస్ చేసి హైడ్రోజన్ తీసుకొస్తే అది ఆల్రెడీ హైలీ కంబస్టబుల్ కాబట్టి, జీరో ఎమిషన్స్ కాబట్టి పర్యావరణానికి కూడా ఏ హాని జరగదని వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ మీద అంత ఫోకస్ చేస్తున్నారు. ఇట్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ కాంపౌండ్స్ లైక్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ H2O ఆర్ వాటర్, మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. బట్ వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ వాటర్ ఇట్ స్ప్లిట్స్ ఇట్ ఇంటూ ఎలిమెంటల్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ త్రూ ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్ అంటే పెద్ద ఇదేమీ కాదు, లైసిస్ అంటే బ్రేక్ చేయడం లేదా సపరేట్ చేయడం లేదా డివైడ్ చేయడం. ఎలక్ట్రిసిటీని పంపించి వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రోలైసిస్ అన్నారు. ఇంతకీ దేని బ్రేక్ చేస్తున్నారు? H2Oని బ్రేక్ చేస్తున్నారు. అంటే బేసిక్గా 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ ఉన్నాయి, ఈ 3 కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మన అవసరం వచ్చింది కాబట్టి హైడ్రోజన్ కోసం మనం ఈ ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి టాటా బాయ్ బాయ్ అని చెప్పేసాం అనమాట. అందుకని ఆ హైడ్రోజన్ దొరికేస్తుంది. సో ఇక్కడ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది కూడా ఎలిమెంటల్ ఫామ్లోనే ఉంటుంది. సో ఆ విధంగా గమనిస్తే మనం ఒకవేళ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తే మనకి ప్యూర్ హైడ్రోజన్ కూడా లభిస్తుంది, ప్యూర్ ఆక్సిజన్ కూడా లభిస్తుంది. And if the electricity used for this process comes from a renewable source like wind or solar, then the hydrogen thus produced is referred to as green hydrogen. This is the most crucial point of this particular current affair. దానికి ఎందుకు గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తున్నారు? వై నాట్ సమ్ అదర్ కలర్ హైడ్రోజన్ అని అంటే, హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు వాటర్ని బ్రేక్ చేస్తున్నారు, వాటర్లో ఎలక్ట్రోలైసిస్ చేస్తున్నారు. వాళ్ళు కోల్ నుంచి తెప్పించట్లేదు, న్యాచురల్ గ్యాస్ నుంచి తెప్పించట్లేదు. అండ్ ఎలక్ట్రోలైసిస్ చేయడం వల్ల వాళ్ళకి ప్యూర్ హైడ్రోజన్ లభిస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే వాళ్ళు వాటర్కి ఇస్తున్నారు బ్రేక్ చేయడానికి, ఆ ఎలక్ట్రిసిటీ కూడా ఒకవేళ రెన్యూవబుల్ అంటే పునరుత్పాదక శక్తి వనరుల నుంచి వచ్చినట్లయితే, లైక్ సౌరశక్తి లేదు వాయుశక్తి, సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ నుంచి వస్తే అప్పుడు దాన్ని గ్రీన్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తారు. లేదంటే ఇప్పుడు ఎలక్ట్రోలైసిస్ చేయడానికి ఒకవేళ మీరు కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీని యూస్ చేశారనుకోండి, కోల్ వల్ల ఆల్రెడీ పొల్యూషన్ జరుగుతుంది ఎన్వైర్న్మెంట్కి. ఆ లెక్కన ఇక్కడ బెనిఫిట్ క్రియేట్ చేద్దామని మీరు ఇంకో చోట ప్రాబ్లం క్రియేట్ చేసినట్టయితే అది బెనిఫిట్ క్రియేట్ చేసినట్టు ఎట్లా అవుతుంది? ఆల్రెడీ ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు అవుతుంది కదా. అందుకని ఒక బెనిఫిట్ని బయటకు తీయడానికి ఇంకో చోట ప్రాబ్లం క్రియేట్ చేయకుండా దాన్ని కూడా ఒక పాజిటివ్ వేలో యూస్ చేస్తున్నారు కాబట్టి దానిని గ్రీన్ హైడ్రోజన్ అన్నారు. Colors attached to hydrogen indicate the source of electricity used to derive the hydrogen molecule. వాటికి ఎందుకు సెపరేట్ కలర్స్ ఇచ్చారంటే ఆ హైడ్రోజన్ అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని యొక్క సోర్స్ ఏంటి, అలానే అది ఎమిషన్స్ రిలీజ్ చేస్తుందా లేదా అని. బ్రౌన్లోనేమో కోల్ని యూస్ చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, లేదు దాన్ని బ్లాక్ హైడ్రోజన్ అని కూడా పిలుస్తున్నారు. గ్రే హైడ్రోజన్లో న్యాచురల్ గ్యాస్ని యూస్ చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. బ్లూ హైడ్రోజన్లో న్యాచురల్ గ్యాస్ని యూస్ చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, బట్ ఆఫ్ కోర్స్ దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ జరుగుతుంది, విచ్ ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్, బికాస్ ఆఫ్ విచ్ గ్లోబల్ వార్మింగ్ జరుగుతూనే ఉంది. అండ్ అలానే దాని యొక్క సోర్స్ ఏంటి? కోలు, న్యాచురల్ గ్యాస్, విచ్ ఆర్ ఫాసిల్ ఫ్యూయల్స్. అందుకని దిస్ ఈజ్ ఓన్లీ కన్సిడర్డ్ యాజ్ ద గ్రీన్ హైడ్రోజన్ ఆర్ ద గ్రీన్ ఎనర్జీ సోర్స్, నాట్ దీస్ 3. మరి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కరెంట్ ప్రొడక్షన్, green hydrogen currently accounts for less than 1% of global hydrogen production due to it being expensive to produce. ఎక్కువ శాతం గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఎంతవరకు గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే, మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్న హైడ్రోజన్లో ఓన్లీ 1% గ్రీన్ హైడ్రోజన్. ఎందుకు? గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఆ ప్రక్రియ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఇక్కడ మనం ఒకవేళ 2020 సంవత్సరంలో ఏదైతే కౌన్సిల్ ఫర్ ఎనర్జీ ఎన్వైర్న్మెంట్ అండ్ వాటర్ అనే సంస్థ ఏదైతే సర్వే చేసిందో, లేదు వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారం గమనిస్తే, ఏ కిలోగ్రామ్ ఆఫ్ బ్లాక్ హైడ్రోజన్ కాస్ట్ $0.9 to 1.5 to produce, while grey hydrogen costs $1.7 to $2.3. సో ఒకవేళ మనం బ్లాక్ లేదు బ్రౌన్, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి ఇన్ జనరల్గా $1 అనుకుందాం. అంటే 1 kg బ్లాక్ హైడ్రోజన్ని కానీ బ్రౌన్ హైడ్రోజన్ కానీ కోల్ నుంచి తయారు చేయాలి అంటే కనీసం దగ్గర 80 రూపాయలు అవుతుంది. అదే మనం ఒకవేళ గ్రే హైడ్రోజన్ అంటే న్యాచురల్ గ్యాస్ నుంచి తయారు చేయాలంటే 1.7 నుంచి 2.3 లేదు $2 అనుకుందాం, అంటే దగ్గర 150 నుంచి 160 రూపాయలు అవుతుంది. అదే మనం ఒకవేళ బ్లూ హైడ్రోజన్ తయారు చేయాలంటే న్యాచురల్ గ్యాస్ నుంచి తయారు చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేస్తారు కార్బన్ డైఆక్సైడ్ని. అక్కడేమో 1.3 to 3.6 అంటే ఆన్ అన్ యావరేజ్గా $2.5 అనుకుంటే దగ్గరగా 200 రూపాయలు. ఇదంతా 1 kg హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి. వేరాజ్ మనం ఒకవేళ గ్రీన్ హైడ్రోజన్ గమనిస్తే 1 kg హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ పద్ధతిలో తయారు చేయడానికి
కనీసం $3.5 నుండి $5.5 అంటే దగ్గరగా $4.25 ఆన్ అన్ యావరేజ్గా. సో మనం కొన్ని హయ్యర్ సైడ్ని కన్సిడర్ చేస్తే $4.5 అని అంటే దగ్గరగా ఎంత అవుతుంది? అది 360-370 ఇండియన్ రూపీస్ అవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడేమో 80 రూపీస్ 75 అవుతుంది, ఇక్కడ 150 అవుతుంది, వేరాజ్ ఇక్కడ 370 అవుతుంది. సో 4 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్లో గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించట్లేదు. కాకపోతే పర్యావరణం దృక్పథంలో ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్లు కన్సిడర్ చేస్తే దిస్ ఈజ్ ద సేఫెస్ట్, క్లీనెస్ట్ కూడా. అందుకే కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మెల్లిమెల్లిగా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ ఇదంతా చెప్పిన తర్వాత కూడా కొంతమందికి కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకు అసలు మనం గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి అని, దానికి ఉన్న అవసరం ఏంటి అని. హైడ్రోజన్ ఈజ్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ బికాస్ ఆఫ్ ఇట్స్ హై ఎనర్జీ కంటెంట్ పర్ యూనిట్ ఆఫ్ వెయిట్. అంటే దానికి ఉన్న వెయిట్కి అది ఎంత ఎనర్జీ ఇవ్వగలదు అనేది అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే హైడ్రోజన్కి చాలా ఎక్కువ. ఇందాక మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఇట్ ఈస్ హైలీ కంబస్టబుల్ ఫ్యూయల్. ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ కూడా మంచి మైలేజ్లు ఇస్తాం వెహికల్స్కి కంపారిటివ్గా ఒకప్పుడు చూసుకున్నట్టయితే. కానీ వాటిలతో పోల్చినా సరే హైడ్రోజన్ తన ఉన్న మాస్కి ఎనర్జీ ఏదైతే ఇస్తుందో అది పెట్రోల్ వాటిలతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. అందుకే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ రాకెట్ ఫ్యూయల్. ఎందుకు? తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఫ్యూయల్ ఇస్తుంది కదా, అందుకు. బికాస్ రాకెట్లో స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు చాలా తక్కువ స్పేస్ దొరుకుతుంది ఫ్యూయల్కి. సో అలాంటప్పుడు మీరు హైడ్రోజన్ యూజ్ చేస్తే ఎక్కువ ఫ్యూయల్ వస్తుంది. అండ్ దాట్స్ వై రాకెట్స్లో హైడ్రోజన్ యూజ్ చేస్తారు, నాట్ పెట్రోల్ అండ్ డీజిల్. Green hydrogen in particular is one of the cleanest sources of energy with close to zero emission. Remember, close to zero అన్నారు. ఎందుకనంటే ఒకటి, హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎలక్ట్రోలైసిస్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రోలైసిస్కి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కూడా సోలార్ నుంచి కానీ విండ్ ఎనర్జీ నుంచి కానీ రావాలి. కానీ సోలార్ ప్యానల్స్ పెట్టడం వల్ల కొన్నిసార్లు ల్యాండ్ మనం కవర్ చేసేస్తాం కదా. సో అప్పుడు సన్లైట్ సాయిల్కి వెళ్ళదు. లేదు, ఆ సోలార్ ప్యానల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఒకవేళ ఏదైనా ఫారెస్ట్ ఏరియాని కట్ చేస్తాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానివల్ల కూడా పొల్యూషన్ జరుగుతుంది ఇండైరెక్ట్గా. సో అందుకని ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్ టు జీరో, కంప్లీట్ జీరో అని కాదు. బికాస్ ఈవెన్ మీరు ఒకవేళ ఎలక్ట్రిక్ కార్స్ తీసుకున్నా, ఎలక్ట్రిక్ కార్స్లో లిథియం బ్యాటరీస్ వాడుతున్నారుగా. సో లిథియం బ్యాటరీస్ ఏమి జీరో ఎమిషన్స్ కాకుండా లేదుగా, అది కూడా ఏదో ఒకటి ఎమిట్ చేస్తుంది. పోనీ ఒకవేళ ఇప్పుడు ఎమిట్ చేయకపోయినా యాజ్ అన్ ఎలక్ట్రిక్ కార్, రేపు ఆ బ్యాటరీ సైకిల్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీని ఎక్కడొక డిస్పోజ్ చేయాలి కదా. ఉదాహరణకి మీరు పెట్రోల్ కార్ వాడితే పెట్రోల్ అక్కడ బర్న్ అయిపోతుంది, పెట్రోల్ బయటకు వచ్చేస్తుంది, మిగతా డస్ట్ పార్టికల్ అంతా అది ఎన్వైర్న్మెంట్లో కలిసిపోతుంది. Somehow we have some mechanisms to capture that carbon dioxide. But what about the lithium batteries? మన దగ్గర వాటిని క్యాప్చర్ చేయడానికి లేదా అవి ఏవైతే రేడియో యాక్టివ్ లేదా వాట్ ఎవర్ అది రిలీజ్ చేస్తాయి ఎన్వైర్న్మెంట్కి, వాటిని సీక్వెస్ట్రేషన్ చేయడానికి మన దగ్గర ఇంకా టెక్నాలజీ లేదు. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నియర్ జీరో ఎమిషన్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫ్యూయల్ సెల్స్ ఫర్ కార్స్ ఆర్ ఇన్ ఎనర్జీ గజ్లింగ్ ఇండస్ట్రీస్ లైక్ ఫర్టిలైజర్స్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎనర్జీ గజ్లింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఎక్కువగా శక్తి అవసరం ఉన్న పరిశ్రమలు అని అర్థం. Countries across the world are working on building green hydrogen capacity as it can ensure energy security and also help in cutting carbon emissions. So green hydrogen క్వాంటిటీ పరంగా ఎక్కువ ఎనర్జీని ఇవ్వగలదు. సో దట్ మీరు కొంచెం తయారు చేసినా దాని యొక్క కెపాసిటీ అది ఎక్కువగా ఎనర్జీని రిటర్న్ ఇవ్వగలదు. కాబట్టి దాని కెపాసిటీ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైం అది నియర్ టు జీరో ఎమిషన్స్ చేస్తుంది. కాబట్టి మనం ఏదైతే పొల్యూషన్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది అని అంటున్నామో దానిని కూడా అరికట్టడానికి మన దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది. Green hydrogen has become a global buzzword, especially as the world is facing its biggest ever energy crisis and the threat of climate change is turning into a reality. ఇప్పటికీ చాలా మందికి క్లైమేట్ చేంజ్ అనేది అర్థం కావట్లేదు. ఒకప్పుడు చలికాలంలో వర్షాలు పడేవి బికాస్ ఆఫ్ రిట్రీటింగ్ మాన్సూన్స్. ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అవ్వచ్చు, తమిళనాడు తీర ప్రాంతం అవ్వచ్చు, అక్కడ వర్షాలు పడేవి. దాన్ని మామూలుగా అయితే రిట్రీటింగ్ మాన్సూన్ అంటారు. కానీ ఈ రోజుల్లో అసలు వర్షాలు అనీవెన్గా పడుతున్నాయి. ఈవెన్ మీరు జనరల్ రెయినీ సీజన్ గమనించిన, ఏదైతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో వర్షాలు పడతాయో ఒకప్పుడు ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యేవి. అంటే 3 నెలల పాటు వర్షాలు పడేవి. ఇప్పుడు పడకపోతే అసలు వర్షాలు పడవు. వర్షాలు పడితే అది డైరెక్ట్గా వరదో తుఫాన్ అయిపోతుంది, కానీ ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యే స్కోప్ లేదు. ఎందుకంటే ఇదంతా క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతుంది. సో ఎక్కడో జరిగే ఒక మార్పు ఇంకెక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్ని డిటర్మిన్ చేస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకు అంత ఈజీగా అర్థం కావట్లేదు. అండ్ దట్ ఈస్ వాట్ క్లైమేట్ చేంజెస్. సో అందుకని ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం అట్లీస్ట్ కంట్రోల్ చేయాలి. బికాస్ మనం దాన్ని ఎనీవేస్ ఆపలేము. సో దాన్ని మనం అట్లీస్ట్ కంట్రోల్ చేయాలి అని అంటే ఇలాంటిది ఏదో ఒకటి మనం పరిష్కారం తొందరగా తీసుకుని రావాలి. అలానే మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో తెలుసుకుంది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ గురించి ఎందుకు అంత ఎక్కువ చర్చ జరుగుతుందంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించి ఒక మిషన్ని స్టార్ట్ చేసింది, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని. అండ్ దాట్స్ వై దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ టు ఇన్సెంటివైజ్ ద కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ మేక్ ఇండియా అ నెట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద ఫ్యూయల్. ఈ మిషన్ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇండియా కూడా ఏదైతే ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీలో ఇంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుందో దానిలో ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ కూడా యాడ్ చేసి మనం ఎంత వీలైతే అంత గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసి ఇండియాని వాడుకోవడం కాకుండా మన ఇతర దేశాలకు కూడా సప్లై చేసేంత స్థాయికి రావాలి అన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
ద మిషన్ విల్ ఫెసిలిటేట్ డిమాండ్ క్రియేషన్, ప్రొడక్షన్, యూటిలైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. అంటే ఫస్ట్ తయారు చేస్తుంది, ఉత్పాదన చేస్తుంది. అండ్ రిమెంబర్, క్రియేషన్ ప్రొడక్షన్ ఒకటి కాదు, గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఏదైతే అవసరమో దాన్ని క్రియేట్ చేస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత దాన్ని వాడుకుంటుంది, వేరే వాళ్ళకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఇంతకీ దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏది? ఇది గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం చాలా చాలా ఎక్కువ. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని రన్ చేస్తున్న మంత్రిత్వ శాఖ ఏది? లేదు, విచ్ మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. కాకపోతే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది అనుకున్నంత సులువేం కాదు, బికాస్ దీనికి కూడా చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో మనం 2 డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ, ఇట్ ఈజ్ ఇన్ ఇట్స్ నేసెంట్ స్టేజెస్ గ్లోబలీ. ప్రపంచవ్యాప్తంగా కూడా అది ఇంకా బుడిబుడి అడుగులే వేస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. జనాలందరికీ ఇప్పుడిప్పుడే గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒకటి ఉంది అని తెలుస్తుంది. అలా కూడా మనం హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఐడియా వస్తుంది. కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. Green hydrogen development is still in the nascent stages globally, and while India can take the lead in being a major producer, it doesn't have the necessary infrastructure yet to execute all these intermediary steps. అంటే ఇండియా గ్రీన్ హైడ్రోజన్ చాలా హై లెవెల్స్లో ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉంది. దానిని ప్రొడ్యూస్ చేయడానికి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు, అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. ఉదాహరణకి, ఒకప్పుడు ఇండియాలో పెద్దగా కార్ కంపెనీస్ లేవుగా. ఓన్లీ 1960s 1970s నుంచి మెల్లిమెల్లిగా కార్ కంపెనీస్ వచ్చాయి. మనం కమర్షియల్గా మాట్లాడడం, అంతకు ముందు కూడా ఉన్నాయి, బట్ అంతగా లార్జ్ స్కేల్లో లేవు. బట్ ఇప్పుడు చూడండి, చాలా కార్ కంపెనీస్ ఉన్నాయి. వై? బికాస్ వీ హ్యావ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒకప్పుడు ఏదైతే పరిస్థితి కార్లకు ఉందో ఇప్పుడు అదే పరిస్థితి గ్రీన్ ఎనర్జీకి ఉంది. సో ఈ లెక్కన అన్ని కంట్రీస్ లేదు, ఇండియా అయినా సరే ఇన్ పర్టిక్యులర్, దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, తర్వాత హై లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలి. ఈ లోపల కూడా వేరే కంట్రీ స్టార్ట్ చేసేస్తే మనం అప్పుడు ఎక్స్పోర్ట్ చేయాల్సే పరిస్థితి రాకపోవచ్చు. బట్ వాట్ ఎవర్, ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి, ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్స్, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిషన్, చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇట్స్ నాట్ దాట్ ఈజీ. దాట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ సస్టైనబిలిటీ. One of the biggest challenges is faced by the industry of using hydrogen commercially is the economic sustainability of extracting green hydrogen. సో మీరు వాటర్ని హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ లెక్కన ఒక పాయింట్ ఆఫ్ టైం వాటర్లో హైడ్రోజన్ ఉండదు. అఫ్కోర్స్ వాటర్ ఉంది అంటే దాంట్లో హైడ్రోజన్ ఉన్నట్టే లెక్క. కానీ మీరు ఈ ఎలిమెంటల్ ఫార్మ్ ఆఫ్ హైడ్రోజన్ కోసం ఎంతసేపు వాటర్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తూనే ఉన్నారనుకోండి, దాని యొక్క ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉదాహరణకి డీసాలినైజేషన్ తీసుకోండి, బికాస్ దట్ ఈస్ వన్ బెటర్ ఎగ్జాంపుల్ టు కంపేర్ విత్. ఉదాహరణకి సముద్రంలో ఉప్పు నీరు చాలా ఎక్కువ. ఆబ్వియస్లీ సముద్రం అంటేనే ఉప్పు నీరు. సో ఇప్పుడు మీరు సముద్రం అంటే చాలా నీరు ఉంది కదా అని చెప్పి ఆ సముద్రం నీరు తీసుకుని దాంట్లో ఉన్న ఉప్పుని తీసేస్తే ఇప్పుడు మళ్ళీ మీరు ఆ ఉప్పుని తీసుకుని సముద్రంలోనే కలిపేస్తారుగా. కానీ ఈసారి ఆ నీళ్లు లేవు, బికాస్ మీరు నీళ్ళని బయట తీసేశారు, కానీ ఉప్పు మనకి తిరిగి వేసేస్తున్నారు. సో అప్పుడు ఓషన్ వాటర్ ఇంకా సాల్టీ అవుతుందిగా, సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఇంకా పెరుగుతుందిగా. అప్పుడు దాని లోపల బతుకుతున్న చేపలు చనిపోయే అవకాశం ఉందిగా, అక్కడ లోపల ఉన్న మొక్కలు చనిపోయే అవకాశం ఉందిగా. ఈ లెక్కన అది ఎన్వైర్న్మెంట్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఈవెన్ దో మనం ఓషన్ వాటర్ని యూజ్ చేసిన. సో అలా ఈవెన్ దో గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణానికి మంచే చేసినా మనం దానిని మంచిగా లేదు, మనం దాని యొక్క ఉత్పాదకతను సృష్టిస్తున్నప్పుడు అది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా వేరే ప్రాబ్లమ్ని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉందిగా. అండ్ దట్టు మనం కమర్షియల్గా ఆలోచిస్తున్నాం. అండ్ దాట్స్ వై మనం ఎకనామిక్ సస్టైనబిలిటీని కూడా కన్సిడర్ చేయాలి. బికాస్ డెవలప్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డెవలప్మెంట్ వెన్ నో వన్ ఈజ్ హార్మ్డ్ బై ద యూటిలైజేషన్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు మనం కారులో కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్నాము, కానీ కారులో దేని వల్ల వెళ్తున్నాము? పెట్రోల్ డీజిల్ వల్ల వెళ్తున్నాము. పెట్రోల్ వల్ల కాలుష్యం జరుగుతుంది, పొల్యూషన్ అవుతుంది కదా. సో మీరు ఇప్పుడు కారులో ఎంజాయ్ చేస్తూ వెళ్ళినా ఆ పొల్యూషన్ అలా 100 మందో లేదో ఈ లక్షల మంది కోట్ల మంది అందరూ కలిపి చేస్తే ఆ గాలి మొత్తం ఒక్కసారి పీలిస్తే మనం రెండో రోజు భూమి మీద ఉండం. సో మనం అంత పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాం తెలియకుండా, టైం బీయింగ్లో ఎంజాయ్ చేస్తూ. సో అలా ఉండకూడదు అనేది మేజర్ ఛాలెంజ్. For transportation fuel cells, hydrogen must be cost competitive with conventional fuels and technologies on a per mile basis. మనం ఇందాక ఆల్రెడీ చూసాం, 1 kg గ్రీన్ హైడ్రోజన్ పద్ధతిలో తయారు చేయడానికి 1 kg హైడ్రోజన్ని దగ్గర 350-360 రూపాయలు అవుతుంది. బట్ దట్స్ నాట్ ద కేస్ విత్ బ్రౌన్ హైడ్రోజన్. హార్డ్లీ 80-90 రూపాయలకు వచ్చేస్తుంది అది. సో అలా గ్రీన్ హైడ్రోజన్ కూడా మిగతా హైడ్రోజన్ సోర్సెస్ లేదా కన్వెన్షనల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, కోల్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, వాటికి అట్లీస్ట్ ఈక్వివలెంట్గా అయినా రావాలి. అప్పుడే ఎవరైనా సరే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికైనా ముందుకు వస్తారు, ఎట్ ద సేమ్ టైం గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేయడానికైనా ముందుకు వస్తారు. ఇప్పటికీ కూడా చాలామందికి ఈ బైక్స్, ఈ కార్స్ ఎక్కువగా పొల్యూషన్ చేయవు అండ్ మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుందని తెలిసినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు ఎందుకు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే కొంతమంది అనేది అవి పేలిపోతాయని. సరే, అవి పేలిపోకుండా చాలా హై సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ యూస్ చేసి తయారు చేశారు అని అనుకుందాం, బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది.
మీకు 40,000 50,000కి ఒక పెట్రోల్తో నడిచే బండి వచ్చేస్తుంది 2 వీలర్. కానీ ఒక ఈ బైక్ రాదు. ఒకవేళ ఈ బైక్ ఆ ప్రైస్కి వచ్చినా సరే అది 30,000 40,000 బండి ఏదైతే పెట్రోల్కి 70 కిలోమీటర్ 80 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో ఆ ఈ బైక్ ఇవ్వలేదు. దాట్స్ ద ఇష్యూ. సో గ్రీన్ హైడ్రోజన్ మనకి ఎంత బెస్ట్ సొల్యూషన్గా అనిపించినా దానిని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంతే కష్టం అని చెప్పాలి. బికాస్ ఆఫ్ ద ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్. ఒకటి, అది నేషన్ స్టేజ్లో ఉంది, ఎర్లీ స్టేజెస్లో ఉంది. సెకండ్, ఎకనామిక్ సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద ఇష్యూ. యాజ్ ద సేమ్ ప్రిన్సిపల్, మీరు ఒక చోట మంచి చేస్తున్నారు, దట్ డజంట్ మీన్ ఇంకో చోట చెడు చేయడానికి అవకాశం ఉంది అని కాదు. మీరు ఇక్కడ మంచి చేస్తున్నప్పుడు ఇంకో చోట ఎక్కడా కూడా చెడు జరగకుండా చూసుకుంటేనే అప్పుడు దీన్ని అసలు మంచి లేదా ట్రూ సెన్స్లో మంచిదే అని చెప్పొచ్చు. సో అలా గ్రీన్ హైడ్రోజన్ కూడా అవ్వాలి అని, ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వాలి, అలానే సక్సెస్ఫుల్గా ఫ్యూచర్లో కూడా కొనసాగాలి, కన్సిడరింగ్ ద ఎకనామిక్ సస్టైనబిలిటీ యాజ్ వెల్ అని కోరుకుందాం. అలానే గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఇండియాలో గ్లోబల్ ప్లేయర్ అవ్వాలి, అందరినీ లీడ్ చేయాలి అని కోరుకుందాం. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.